పక్కనేడమ్మా పక్కనేడి अलम मनोरथ फलम पुत्र पुत्र तस्मात् शुभं मे स्यात् हृदशान्तिं सकल पुण्य फल अवाप्तिरस्तु त्रीणि हिंदागुण सिद्धिनि समनहानि दीर्घेषु लोकेषु प्रतिष्ठति नहीं तो उसड़ घुमा दे दीपाराधन भेदोपघ्नन्दं मम वसोगस्य महिमा वहदेव नंजदिशो ऋषाद्रेणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि अच्छा फूल कड़क వాహినినా యుర్దం ప్రియంగ్రహణ మంగళం దీపం గ్రహలగతిమరా భక్త్యా పెద్ద పెట్టాలి పెద్ద వెలిగించారా ముందు పెద్ద వెలిగించుకోండి సాధ్యం ద్రవణ సంయుక్తం వాహినినా యుర్దం ప్రియంగ్రహణ మంగళం దీపం గ్రహలగతిమరా భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనేంద్రాయ మన్నర్కద్వరా దివ్య జ్యోతిర్నమోస్తే దీపారాధన దేవతాయ నమః అగ్నర్ర పాదికృతికా నక్షత్రం
देवमिन्द्रियमिदमासां विलक्षणं हविरासञ्जुहोतन यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वा सुकृत्तिकाविरभिसंवसनाग्निर्रो नैदेवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सुवनहानि त्रैमै लोकाः अध्यामेव तद्भिरेषु लोकेषु प्रतिष्ठति गन्धं कुङ्कं పొట్టు పెట్టేసి కూర్చోమ్మా లే లేట్గా వస్తే అన్ని అలా పరిగెత్తాల్సి ఒక్క చోట ఎక్కడో చోట దీపం పెట్టాలి దీపానికి గంధం కుంకుమం పొట్టు పెట్టాలి దీపారాధన దేవతాయ నమః త్రీణి త్రీణి దేవానాం వృద్ధాని త్రీణి ఛన్నాగుంసి త్రీణి సమనాని త్రైమే లోకాః దీనికి అర్ధ్యామేవ తద్భిరేషు లోకేషు ప్రతిష్ఠతి సాజేంద్రవృత సంయుక్తం మహిళనా యర్దం బ్రేంగ్రహణ మంగళం దీపం ద్రహలకుమరా భవత్య దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనేంద్రాయ మందరకాద్వర దీపం జ్యోతి పరాయణం దీపేన సాధ్యతే సర్వం లక్ష్మీ దీపం నమోస్తుతే దీపదేవి మహాదేవి శుభం భవతు మే సదా యావత్ పూజా సమాప్తి స్యాత్ తావత్ ప్రజ్వల ఓం జ్యోతిష్కృతం ద్వాసరయామి జ్యోతిర్గతం ద్వాసరయామి భాస్వదేం ద్వాసరయామి జ్వలందేం ద్వాసరయామి మల్మల భవందేం ద్వాసరయామి దీప్యమానాం ద్వాసరయామి రోచమానాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ చేయాలి చేస్తాం కదా ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఓం శ్రీ మహేశ్వరాభ్య నమః మణి హిరణ్యగర్భాభ్య నమః శ్రీ పురంధరాభ్య నమః హృంధరే వశిష్ఠాభ్య నమః ఓం శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్య మహాజనభ్య నమః మగవాళ్ళు మళ్ళీ అక్షంతలు తీసుకోండి వాసన ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే సమగ్రవధేన బ్రహ్మకర్మ సమారభేత్ ముక్కు పట్టుకుని మనసులో ఓం 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 అని ఓంకార జపం చేస్తుండాలి నలుగురు అయిందా దండం పెట్టుకోవాలి చెప్పాలి మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సమస్త కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి ద్వారా ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం చింతిత మనోరథ ఫల సిద్ధి ద్వారా మమ గృహే ధన కనక వస్తువాహన ధేను కాంచనాది సమృద్ధి సిద్ధి ద్వారా మహదైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ కుటుంబానాం వృత్తి వాణిజ్య వ్యాపార వ్యవహార సర్వదా అభ్యుదయ అభివృద్ధి సిద్ధి ద్వారా రాజద్వారే రాజముఖే సంకల్పిత సమస్త కార్యాణం దిగ్విజయ సిద్ధ్యర్థం సమస్త మనోభీష్ట ఫల సిద్ధి ద్వారా మమ కుటుంబానాం సపరివారాణం సమస్త బంధు జనానాం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార దేవత పూర్వక శ్రీ రాజా శ్రీరామచంద్రమూర్తి దేవత అనుగ్రహ ప్రసాదేన మమ దంపత్యో సాగ్ర శతవర్ష పర్యంతం అన్యోన్య దాంపత్య సుఖజీవన యోగ్యత సిద్ధి ద్వారా మమ దంపత్యో నిత్య సుమంగళి దీర్ఘ సుమంగళి స్వరూపిణి సీతా పరమేశ్వరి దేవత అనుగ్రహ ప్రసాదేన మమ దంపత్యో అఖండ సౌభాగ్యత అభివృద్ధి సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః సమస్త ఆయురారోగ్య సిద్ధి ద్వారా జ్ఞాన సరస్వతి విద్యా సరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ
కుటుంబానాం సర్వదా సమస్త గ్రహ దోష పరిహార సిద్ధి ద్వారా సర్వదా సంపూర్ణ శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ కుటుంబానాం శ్రీ శ్రీరామచంద్రమూర్తి స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వదా ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దివ్య మహోత్పాత అద్భుత సందర్శనాం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సమస్త అవస్థానాం మమ కుటుంబానాం దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వదా సర్వత్ర అభ్యుదయ అభివృద్ధి సిద్ధ్యర్థే లోక కళ్యాణ సిద్ధ్యర్థే అస్మిన్ స్థలే శ్రీరామ హనుమాన్ మిత్రమండలి సంఘ ఆధ్వర్య సమస్త సభ్య సహాయత పూర్వేణ వర్షే వర్షే ఆచరిత శ్రీ సీతారామ త్రయాహ్నిక దీక్ష పూర్వక లీలా కళ్యాణ మహోత్సవ శుభ సమయే తృతీయ దివసే మాధ్యాహ్నిక కాల అభిజిత్ లగ్న సమయే శ్రీ సీతారామ శ్రీరామచంద్రమూర్తి స్వామి దేవత లీలా కళ్యాణ మహోత్సవ ప్రారంభ శుభ సమయే అస్మిన్ స్థల గృహ భాండ సమస్త జనానాం శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థంచ మహాజనైః స్వస్తి పుణ్యాహ వాచన కర్మ కరిష్య మానేన ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. మగవారు అక్షంతలు తీసుకోవాలి, ఆడవాళ్ళ వాళ్ళ చేతిలో నీళ్లు పోయలే, అన్ని పల్లెలు వదిలిపెట్టండి. వదిలిపెట్టండి అందులో రాగి దానిలో మీ ముందు పెట్టుకోండి. చేయి మూత పెట్టి పట్టుకోండి. నలుగురు బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతాకుచ్చో హృదయరాశ్రమే సప్తద్వీపాసుందరార్గోధరే ఆపోవాయుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణానాప పుషాపో నమాపో మృగమాప సంగ్రాడాపో ఛందావిష్యాపో జ్యోతివిష్యాపో విష్యాప సత్యమాప సర్వాధిహత ఆపురుభూర్భస్వరాపవో. చేయి తీసేసి పువ్వుతో వాటర్ మీద శ్రీ అని రాయాలి. గంగే నమః కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కావేరి గంగభద్రాజ కృష్ణవేణి జగోధని భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకృతిదా. పువ్వుతో నీళ్లు గణపతి మీద చల్లండి. గణపతి మీద వందు శ్రీ మహాగణపతి పూజార్థం సుదీర్ఘక్షేకరగా హకలిస్తుంది. మన మీద చల్లుకోవాలి, అందరి మీద. పూజా సమయాన్ని మీద చల్లాలి. పూజా సమయం ఇగో మేళగాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోండి. రండి, లేవండి, లేవాలి. పూలు అక్షంతల చేత్తో పెట్టుకొని మీరు నలుగురు అనంతరే హరద్రం బేరం సిద్ధి బుద్ధి సమేత ప్రసిద్ధ వరాగి సమనేనో నమః బ్రహ్మణస్పదహాన శృణ్వన్నోతిభై శ్రీరహాదనం శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సభానం శ్రీయక్తపత్ని మిత్రపరివారసమేత నమస్మరే హరద్రం బే సిద్ధి బుద్ధి సమేత నిర్వంధ్యామి ధ్యానం సమర్పయ ఇంకే ప్రసిద్ధ వినాయక సమదేవ. మగవాళ్ళు అక్షంతలు, ఆడవాళ్ళు ఉండాలి.
ఓం భూర్భువః స్వాహ. ఎట్లా పెడతాడు? తిప్పేస్తాడు ఎందుకు? సమర్పయామి. అదే పల్లెలు 4 సార్లు తిరగండి. దేవాలయం సమర్పయామి. విధానం సూత్రాభరణం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి. ఓకే భలే సకర్పూర్ హేర్నాగ వల్లే దళాయ గత ముక్తాడు. 4 అక్షంతలు వేసి దండ నెయ్యి పట్టుకోవా. ఓం సమ్రాణిం జవరాజంజాభిశ్రీర్గాతను గృహే లక్ష్మీ రాక్షసే అహం గహతగా మాసకంసరయామసి మంత్రిజశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కుడిచితో హారతండి. హరద్రంభేన సిద్ధే బుద్ధి సమనేన నమః. ఆనందకర్పూర నీరానందరశమనిరానందరే సిద్ధ ఆగమనీయార్థే పుష్పార్ఘ్యాన్ సమర్పయామి. నీరాజనానందరే ధాతుకి పుష్పార్ఘ్యం సమర్పయామి. కలగత్తుకోండి. ఓం వినాయక సమనేన నమః. బోలో గణపతి మహారాజ్ కీ జై. ఓం శ్రీ వరసిద్ధ వినాయక సమనేన నమః. ఆనందకర్పూర నీరానందరశమనిరానందరే లంబోదర సుర్గడో విఘ్ననా యోగనాధిపః గోమగేంద్రగణాధ్యక్ష పాలేంద్ర గజాననః మకరంద స్వర్పకర్ణో హేరంబ స్కందపర విరాహ షోడ సైతాన్ నామనీయ ప్రణేశ్వర విద్యారంభే వాహిర ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య నిరాయతే వృందాయ ధీమహి తన్నో నంది ప్రచోదయ. ధరసిద్ధ వినాయక సమనేన నమః. వేదోక్త శివర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. మళ్ళీ కొద్దిగా అక్షంతలు వేయాలి. నిర్వాణస్యాత్మ ప్రదక్షిణ నమస్కార హే మనఃపూర్వక సాష్టాంగ నమస్కారార్థే అక్షతై సమర్పయామి. ఈసారి మగవాళ్ళు అక్షంతలు తీసుకోవాలి. ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు పోయాలి. రెండో కలిపి పల్లెలు పెట్టండి. యస్య స్మృత్యాది నామోత్తర భూర్యాగ్రియాదిశోనియనం సంబరదామ్యార సద్యో వందితం మచ్చతం మంత్రే హిరంగ్రియాయనం భక్తే హిరంగ్యత్పురదమ్మ పరిభూ నమః. షోడశోపచార పుర్యాడ భగవాన్ సర్వాత్మహంసర సిద్ధ వినాయక సందదా సుప్రద సురసన్నమృత భక్తిత్రే శుభకర్మణ్య కర్మస్య భక్తవ్రంతత్రే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ వరసిద్ధ వినాయక సందదా ప్రసాదం. యజ్ఞనిగ్నమే నందరే వాస్తాన గర్భాణి మాన్యాసం వెనక్కి వేసేయండి. ప్రాణాయామ్యోత్తిష్టంతో భూతపిశాచాః భూమి భారగా హేతే సమగ్రోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ఓంకార జపం చేస్తుండాలి. ఓం భూ ఓం భవః గుం స్వాహ మహాంజనః హంతపాహ గుం సత్యం తత్సవిత్రవరేణ్యం భర్గో దేహస్య ధీమహిన ప్రచోదయాత్ భూర్భువః ధనం పెట్టుకోవాలి. చెప్పాలి. పూర్వ సంకల్ప ప్రకారేణ అస్మిన్ శ్రీరామనవమి మహాపర్వణి శ్రీ సీతారామ లీలా కళ్యాణ మహోత్సవ ప్రారంభ సమయే అస్మిన్ స్థల భాండ మమ దేహ పూజా ద్రవ్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థం చ మహాజనైః స్వస్తి పుణ్యాహ వాచన కర్మ కరిష్యే. ఆడవాళ్ళు దండం పెట్టుకుని ఓం నమో నారాయణ అనుకుంటూ ఉండాలి. మగవాళ్ళు మాత్రమే చేస్తుంది. ఎవరో ఒకళ్ళు దండం పెట్టుకుని ఓం నమో నారాయణ అక్షంతలు తీసుకుని ఇందులో వేయాలి. ఓం నిమమే ధనశ్రీ హేమత్యాద మనయా త్వమస్వరార్గే ప్రాకలసే వర్ణమాదాయామి స్థాపయం పూజయామి. ఎవరో ఒకళ్ళు చేయండి. చెప్పాలి. పుణ్యం పుణ్యాహం తీర్థం ఆయురస్తు. స్వామివారికి నమస్కారం చేసుకుని ఉండాలి. సంతోషస్తు అక్షంతలు తీసుకుని పైన కూర్చుని అక్షరం జారి ఏం చెప్పాను. ఎవరో ఒకళ్ళు ఎలా చేయాలి. మూడు తీసుకుని గంధంలో 3 గ్లాసులు 3 వేసారు. గంధచారాంధ్రదర్శన నిత్య సంగ్రహించి గంధంలో ముంచారు. గంధంలో ముంచారా గంధద్వారాంధ్రదర్శన నిత్య సంగ్రహించి ఈశ్వరుడు సర్వభూతానాం తామోపహవేశ్వరం నాపాంధ్రాగనికరాంధ్రస్మి ప్రదాశందరి గాని సముద్రస్య గ్రహాణేక్షదా పంత పుష్పాణి పంత సామంగళ్యం చేస్తూ స్పష్టమే సమస్త ప్రజాపతి ప్రియదాం చంద్రసింగరతా సర్వేరుగ్నగ్రయాగణనమః శుభాశోభనా ప్రవర్తం దేగమహమంగార మానింద్రితా భవద్ధన జ్ఞాతాః పుణ్యం ఆదేశే. చెప్పాలి. వాచ్యతాం భద్రంగానే భేషణయా దేవా
జాగ్రత్తగా ఈ గ్యాస్ నేను చెప్పే వరకు ఇందులో తీసుకుంటా ఇల్లుగా చాలా టైం పడుతుంది, చాలా కొద్దిగా పడాలి. శాంతరస్సు పుష్యరస్సు దుశ్చరస్సు వృద్ధిరస్సు విఘ్నమస్సు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి మంగళమస్తు ధర్మసమర్థమస్తు ఈశాన్యం భారతదేశే అరశ్వమస్తు యత్పాపం తత్ప్రదేశమస్తు అత్రేయస్తు మళ్ళీ అందులోనే వస్తుంది శుక్రాంగారం బుధవరాస్పతి శనేశ్వర రాహుకేతు సమసైతానికి ప్రదర్శన గ్రహాపై ఎనిమిది గంటల ముహూర్తం 2 నక్షత్ర విద్యోగానికి సామ్యంతో గోరాణి సామ్యంతో పాపాణి తెగ ఇందులోనే పడుతున్నారు కొద్దిగా భాగమంతం నామసార్పసిద్ధివా ఓదర హేతుదేవా మనస్పదేశ దోహరాద్రేశ వేశాం ఉత్తరేశ భద్రమయోగ్రమ సూత్రవతర ఆహార వివృద్ధ సూత్రవతర సభాక్రియ సంపద్యంత అగ్నిపురగా విశ్వదేవస్య ప్రేమం మహేశ్వరపురగా మంత్రప్రేమం ఇంద్రపురగా మృదునా ప్రేమం సిద్ధపురగా ఋషిగణా ప్రేమం శ్రీ విష్ణుపురగా సర్వే దేవాస్య మహాత్మపురగా చెప్పాలి. మహ్యం ఉత్సాహపురులాయ శుద్ధికర్మణే వృద్ధికర్మణే అభ్యుదయ అభివృద్ధి కర్మణే మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు ఓగు స్వస్తి ఓగు స్వస్తి ఓగు స్వస్తి. పరిష్టాత్ గాయత్ర్యా సర్వదో ద్వాదశాం పరిభూయాత్ సర్వామృధ్యమార్ధం దేశమామృధ్యమృధోదీయ ఏకం వేద అధ్యాస్మాహ్యే నమసో సత్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు మూఢాధాన్ భవిష్యావర్థేంతః శరణీవేన సర్వస్వీయాః త్రీణి త్రీణి దేవానాధాని జంగాగుం త్రీణి సవనాని హైమేన్ లోకాః అభ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి. మీరా గ్లాస్ ఇస్తాం. నేను చెప్పే వరకు మన గోత్రం మీ ఇంటి పేరు ఓం నమో నారాయణ అనుకుంటూ ఇందులో పోస్తుంటాం. స్వస్తి కానివ్వాలి. స్వస్తి పుణ్యాహ సమృద్ధిరస్తు వర్షసతు సంపదనమస్తు యజమానస గోత్రాభిర్ శాంతి పుష్టిశ్చాస్తు శుభగం శుభమస్తు పునః గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు యజమానస గృహేణ సర్వదా సంపదస్తు. చాలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురా అక్కడ వాళ్ళు దక్షిణాయ పితరో మార్గంతం ప్రతీక్ష్యాం విష్ణుః పశవో మార్గంతం దిశ్యాపవనస్పతియో మార్గంతం మూర్ధాయాం దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపద్ర మార్గంతం ఏదేభ్యో శ్రీ లక్ష్మీనారాయణ మహేశ్వరవాణి హిరణ్యర్భారిత్యాలనుకుల స్వరూపిభ్యः స్వస్తి జపదక్షిణాన్ విధాసక్తి మనసోత్సాహ ప్రమదే హిరణ్యభ్యమహం సంప్రదదే నమః. మళ్ళీ దాని మీద చేపట్టి పట్టుకోండి. ఓమసో స్వరేప్రయామి హిస్మాన్ స్వావేశో మీరో భూతపిశాచాః ఏతే భూమి భారకాః బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ఓంకార జపం చేస్తుండాలి. ఓం నలుగురు ఓం భూ ఓం భవాహోం సువాహం మహావందనహం తపాహోం సత్యం తత్సవిత్రపరేణ్యం భర్గో దేవస్య నిమదిహోయం ప్రహేదం ప్రద్ర సమర్థం బ్రహ్మ భూర్భువ స్వరం. దండం పెట్టుకోవాలి. చెప్పాలి. పూర్వ సంకల్ప ప్రకారేణ అస్మిన్ స్థలే సమస్త కుటుంబానాం శ్రీ సీతారామ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే వర్షే వర్షే ఆచరిత శ్రీ శ్రీరామ కళ్యాణ లీలా కళ్యాణ మహోత్సవ సమయే మహాగణపతి పూజా అనంతరే స్వస్తి పుణ్యాహ వాచన అనంతరే శ్రీ వధూవరు స్వరూపస్య శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార దేవత పూర్వక రాజా రామచంద్ర స్వామి దేవత సర్వరక్ష సిద్ధ్యర్థం రక్షాసూత్ర పూజా సహిత రక్షాబంధన ధారణం కరిష్యే. ఉంగరం వెళ్తా నీళ్ళు ముట్టుకోండి మగవాళ్ళు. నువ్వన్నీ పక్క సర్దిస్తుంది. స్తనదేవతాయ నమః రక్షాబంధన దేవతాయ నమః పృథ్వీతత్వాత్మకే రక్షాబంధన దేవతాయ నమః పరికల్పయామి. అమ్మాకాశతత్వాత్మకే రక్షాసూత్రాధీష్టాన దేవతాయ నమః అమ్మాకాశతత్వాత్మకే పుష్పం పరికల్పయామి. అమ్మాకాశతత్వాత్మకే రక్షాసూత్రాధీష్టాన దేవతా పూర్వక రక్షాబంధన దేవతాయ నమః ఉపమాగ్రహపయామి. తేజస్
దీపం దర్శయామి. ఓం శ్రీ రక్షాబంధన దేవతాయ నమః. మొత్తం దిగా కవర్ తీసేసి మీ దగ్గర పెట్టుకో. నేను వాళ్ళకి ఏమన్నా తీసుకుంటాను, సరేనా? కొద్దిగా అక్షంతలు అక్కడ వేసేసి దండం పెట్టుకోవాలి. రక్షాసూత్రాధీశ్వర దేవతాయ మనం తాంబూలాలు సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం ఋషిబంధవే లేకుండా జాగ్రత్తగా ఉండడం కోసమని, ఎలాంటి కార్యక్రమాలు విఘ్నాలు ఎలాంటివి లేకుండా జరగడం కోసం అని చెప్పి స్వామివారికి చూపించి అమ్మవారికి, అలాగే అమ్మవారి దగ్గర చూపించి స్వామివారికి ఇద్దరికి రక్షాసూత్రం కోసం. ఇక్కడి నుంచి ఆడపిల్ల తరపు వాళ్ళు వాళ్ళ దగ్గరికి మగపిల్లల తరపు వాళ్ళు అంటే సప్త ఋషులు వచ్చి శ్రీరాముడి యొక్క గోత్రాన్ని వారి యొక్క వివరాలని చెప్పి జనకమ అధ రక్షాసూత్రాధీశ్వర దేవతా సమయేధాశక్తి రక్షాసూత్ర దేవత ఏ నమః ఇది. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. అంటే 4 సాగరాల పర్యంతం గోబ్రాహ్మణ జీవితంలో నివసించినటువంటి వశిష్ఠుడు, మైత్రావరుణుడు, అలాగే కౌండిన్య మహర్షి, అటువంటి 3 మహర్షులు కలిసిన గోత్రం వశిష్ఠ గోత్రానికి. ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడు. అలాగే నాభాగ మహారాజ వర్మణో నత్రే అంటే నాభాగ మహారాజు యొక్క మునిమనవడు అజ మహారాజ వర్మణ పౌత్రాయ. అజ మహారాజు యొక్క మనవడు దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. మహారాజు యొక్క పుత్రుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామధేయం వస్తుంది. జాగ్రత్తగా అబ్బాయి తరపు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అమ్మాయి తరపు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అమ్మాయి తరపు వాళ్ళని అబ్బాయి తరపు వాళ్ళు వాళ్ళ వర్ణన గురించి చెప్పి అబ్బాయి గురించి గుణగణాలన్నీ చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ. అంటే వీరి తరపున వచ్చినటువంటి వాళ్ళు, అబ్బాయి తరపు వచ్చినటువంటి వాళ్ళు అమ్మాయి యొక్క తల్లిదండ్రికి,
ఆ యొక్క వరుడి యొక్క గుణగణాల్ని అతడు ఎవరైతే తాలూకా సంబంధించిన వాడు, ఎవరికి సంబంధించినటువంటి వాడు, ఎటువంటి గుణగణాలకు సంబంధించినటువంటి వాడు, ఏ గోత్రంలో పుట్టాడు, ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు, ఇవన్నీ చెప్పారన్నమాట. ఇప్పుడు అమ్మాయి తల్లి తండ్రి నిశ్చయం చేసుకుని ఇంకెక్కడి నుంచి వివాహంలో యజ్ఞోపవీత ధారణ, అలాగే దాని తర్వాత మధుపర్కం, అలాగే స్వామివారి యొక్క లగ్నాష్టకాలు, మంగళాష్టకాలు, చూర్ణిక, ఇలా మహాసంకల్పం, ఇవన్నీ స్వామివారి యొక్క వర్ణన, అలాగే వివాహం చేసుకునేటువంటి వారి యొక్క ప్రతి ఒక్కరికి వర్ణన, ఇవన్నీ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వింటూ ఉండండి. ఒక అరటిపండు ఇద్దాం. అయిందా? జాగ్రత్తగా అక్షంతలు తీసుకుని వాసం చూసి మగవారు మీ భార్యల ముందు నుంచి వెనక్కిపోయింది. పునః ప్రాణాయామ్యాఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేస్తున్నారు. ప్రకారేణ శ్రీ సీతారామ లీలా కళ్యాణ మహోత్సవ శుభ సమయే వర ప్రీత్యర్థం ఉద్వాహాంగభూత శశరదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. నలుగురు ఉంగరం వెళ్తారు, నీళ్ళు ముట్టుకోండి. రాముల వారికి వివాహ ధర్మంలో అంటే బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి వివాహ ధర్మంలోకి వస్తున్నాడు కాబట్టి, గృహస్థాశ్రమంలోకి వస్తున్నాడు కాబట్టి, ఆ సమయంలో సీతామ్మవారి తల్లిదండ్రి అయినటువంటి వారు యజ్ఞోపవీతం అంటే రెండోసారి గృహస్థాశ్రమంలోకి వస్తున్నారు కాబట్టి వారిద్దరికి జాగ్రత్తగా జనక మహారాజు ఆయన భార్య గారు యజ్ఞోపవీత ధారణ చేశారు. అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా పూజ అయిన తర్వాత జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అక్షంతలు పూజ చేస్తూ ఉండండి. అక్షంతలు పువ్వులు ఇదిగో దీనికి పూజ చేయాలి. యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. బ్రహ్మవేదత్వాత్మకాయ గంధం పరికల్పయామి. ఓం యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. ఆకాశతత్వాత్మకాయ పుష్పం పరికల్పయామి. ఓం యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. వాయుతత్వాత్మకాయ ధూపమాఘ్రాపయామి. ఓం తేజస్తత్వాత్మకాయ యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఓం అమృతత్వాత్మక యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. అమృతనే విఘ్నం సమర్పయామి. సర్వతత్వాత్మక యజ్ఞోపవీత ధారణ దేవతాయ నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. యజ్ఞోపవీత అవుతుంది. యజ్ఞోపవీత దండం పెట్టుకోవాలి అందరూ చెప్పాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం యత్ సహజం తత్ ఆయుష్యం అక్రియం ప్రతిబింబం యజ్ఞోపవీతం పరమస్తు ఏకః. దండం పెట్టుకోవాలి. करिष्ये. वरपूजा प्रारंभ समये महासंकल्प लग्नाष्टक मंगलाष्टक చూర్ణికాని పాఠయిష్యే. జాగ్రత్తగా ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లో నీళ్లు. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య. అక్షంతలు వేయండి అక్కడ. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య. పుష్పంతో నీళ్లు చల్లాలి. ఇది మధ్యలో పెట్టుకుని దీంతో నీళ్లు చల్లుతుండండి. లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య భాభ్యాం ఇదం మాం భాగ్యం. సరేనా? జాగ్రత్తగా కానివ్వండి. పాలు నీళ్లు రెండు వెళ్తుండాలి.
ఓం నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరభావే సహస్రనామ్నే పురుషాయాశ్వరే సహస్రకోటి యుగధారిణే నమః. భాగశః మీవో గంధా. ఇక్కడ వెళ్ళాలి, మన మీద జరుగుకూడదు, ఆయన పడాలి, ఆయన మీద చుక్కన్నా పడాలి. భాభ్యాం ఇదం వాం బాధ్యం చరణం పవిత్రం సన్నో దేవీర్భిస్తయాపో భవంతు పీతయే సంయోరభిశ్రవంతు నః. చాలు. భాగశః మీవో గంధా. మళ్ళీ ఒక పువ్వు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు చెరో పువ్వు తీసుకుని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర ఎవరికి వేసులుబాటు ఉంటే అక్కడ వేసేసేయండి. గంధానాముపరి నీళ్ళు పోసుకొని తడుస్తున్నది ఏమైంది ఇక్కడ సంత్వచ్చత సకలారాధనై శోభనమస్తు. సకలారాధనై స్వచ్చితం. భాగస్వామి ఓ గంధా గంధానామపరి గంగారార్ధాయ మే అక్షతా సంతోక్షత సకలారాధనై శోభనమస్తు. జాగ్రత్తగా మీరిద్దరు అక్షంతలు తీసేతో పెట్టుకోండి. మీరు అమ్మాయిని ఎవరినైతే మీరు ఇస్తున్నారో ఆ అమ్మాయి గుణగణాల గురించి చెప్తున్నాం ఇప్పుడు, జాగ్రత్తగా వినాలి. అంటే సీతమ్మ వారు ఎటువంటి స్వరూపురాలు, సీతమ్మ వారిని ఎలాంటి ఆమెని మనం ఎవరికి ఇస్తున్నాము అన్నది జాగ్రత్తగా ఓం నమో నారాయణ అనుకుంటూ జాగ్రత్తగా వింటూ ఉండాలి, సరేనా? ఓం శంకరారాధనాయ శోభనమస్తు. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ. కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ త్వద్దానాన్ మోక్షమమాప్నుయాత్. విశ్వంభరః పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः. ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే యతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయేత్. అమ్మవారి గురించి చెప్తున్నారు వర్ణన. అంటే మీ తరపున వచ్చిన వాళ్ళు అమ్మాయిని ఎలా పెంచారు అంటే ఆడపిల్లని ఆ సీత అమ్మవారు ఎలాంటి ఎంత జాగ్రత్తగా పెంచారు, ఎటువంటి స్వరూపిణి అటువంటి ఆవిడ గురించి వర్ణన అవుతుంది. కన్యాం సాలంకృతాం సాధ్వీం. కన్యా అనే నా కూతురిని సాలంకృతాం సకల రకాలైనటువంటి అలంకారాలతో చేసి సాధ్వీం సాధ్వీం అంటే మంచి మనస్సుతో సౌమ్యమైన గుణగణాలతో పెంచాను. సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయేత్. ధర్మ అర్థ కామాలలో ప్రతి క్షణంలో నీ తోడుగా నిలబడేలాగా పెంచాను అనేటువంటి వాడి. అలాగే విశ్వంభర పంచభూతా. విశ్వంభరాలు పంచభూతాల సాక్షిగా కన్యా నా కూతురిని తీసుకుని పితృదేవతలని మోక్షానికి ప్రసాదించవయ్యా అని రామచంద్రమూర్తిని అర్థిస్తున్నారు. మీరు మన ఎంతో యోగం ఉంటే గానీ కన్యాదానం చేయలేము. అలాంటిది అంతకన్నా అతి యోగం ఉంటే తప్ప ఇలా రాముల వారిదో లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పార్వతీ పరమేశ్వరులతో కళ్యాణం చేసే యోగం అసలు రాదు. జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనం అమ్మవారి తరపున కూర్చున్నటువంటి మీరు ఆ జగన్మాత అయినటువంటి సీతా పరమేశ్వరి అమ్మవారి యొక్క వర్ణన చేస్తున్నాం. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం. ఒక్క బంగారు ఆభరణాలతోనే కాదయ్యా, బంగారపు పూత పూసినటువంటి అంటే దాస్యామి విష్ణువే దుఃఖం బ్రహ్మలోకజిగీషయ. నీకు నీ పితృ పరమేశ్వరులందరికీ నీ పితృదేవతలందరికీ విష్ణులోకాన్ని ప్రసాదించేటువంటి యోగ్యురాలైనటువంటి నా కన్యని నీకు భార్యగా ప్రసాదిస్తున్నాను అని. కన్యే మమాగ్రతో భూయా కన్యమే దేవీ పార్శ్వయో. నా ఇంటిలో కన్యగా నడుచుకున్నటువంటి నా కూతురైనటువంటి నీ ఇంటిలో ఒక సౌభాగ్యవతిగా వస్తుంది. కన్యమే సర్వతో భూయాత్ త్వత్ దానాన్ మోక్షమమాప్నయాత్. సర్వ రకాలైనటువంటి ఆభరణాలతో నా కూతుర్ని నీకు అలా ఇటు 7 తరాలకి అంటే అలాగే మీ తరపున ఒక కన్యాదానం చేస్తే
7 తరాలకి మోక్షం లభిస్తుంది. ఎటువంటిదంటే ఒక బియ్యం గింజ మీద బియ్యం గింజ పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని బియ్యం గింజలు చంద్రమండలం దాకా అంటే చంద్రుడి దగ్గర దాకా వెళ్ళే వరకు ఎన్ని బియ్యం గింజలు పడతాయో అన్ని సంవత్సరాల పాటు మన పితృదేవతలందరూ చంద్రమండలంలో ఉంటారట. అలాగే 20 మాషేర్ ధ్రువమండల పర్యంతం మినపగుండు ఉంటుంది తెలుసు కదా. ఆ మినపగుండు మీద మినపగుండు నిలబెట్టుకుంటూ వెళ్తే ఎన్ని మినపగుళ్ళు ధ్రువుడు అనే మహర్షి ఉండేవారు తెలుసు కదా. ఆయన ఉండే వరకు ఎన్ని గింజలు అయితే పడతాయో అన్ని గింజలు ఉన్నంత కాలం అన్ని సంవత్సరాలు మన పితృదేవతలు ధ్రువమండలంలో ఉంటారు. అలాగే మా తెలై సూర్యమండల పర్యంతం ఒక నువ్వు గింజ మీద తీసుకుని నువ్వు గింజ మీద నిలబెట్టుకుంటూ వెళ్తే ఎన్ని నువ్వు గింజలు పడతాయో అన్ని నువ్వు గింజలు పట్టినంత అన్ని సంవత్సరాల పాటు మన పితృదేవతలు సూర్యమండలాలలో అలాగే ఆ తర్వాత ఋషి మండల పర్యంతాలలో కలిసిపోతారు. ఇదంతా జరగడం కోసం కన్యాదానం చేస్తున్నాం మనం. అర్థమైందా? జాగ్రత్తగా ఏమున్నాయి చేతులు ఉన్నాయి కదా, జాగ్రత్తగా అక్కడ వేసేసి దండం పెట్టుకోండి. ధన ఇక్కడ సగం అక్కడ. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, స్వామివారి ప్రవర చెప్పాం కదా. అంటే స్వామివారు ఎవరు అంటే ఎటువంటి గుణగలాలకు సంబంధించినటువంటి వాడు, ఆయన వంశం ఎటువంటిది, ఎవరు మనవడు, ఎటువంటి ఏ గోత్రైకుడు, జాగ్రత్తగా వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గోత్తమ సగోత్రోద్భవీం చతుస్సాగర స్వర్ణరోమ మహారాజ వర్మణోరప్తీం. స్వర్ణరోమ మహారాజు యొక్క ముని మనవరాలు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం. హ్రస్వరోమ మహారాజు వర్మణ వారి యొక్క మనవరాలు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం జనక మహారాజ వర్మణ పుత్రీం. జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మణోరప్తీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం జనక మహారాజ వర్మణ పుత్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం సకల భువనాధీశ్వరీం మిథిలానగరాధీశ్వరీం శ్రీ సీతాదేవీనాంనీం పరార్థినీం కన్యాం. అమ్మవారు ఎవరట? ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయటువంటి గౌతముడి యొక్క గోత్రంలో ఉద్భవించినటువంటి ఆమె, అలాగే స్వర్ణరోమ మహారాజు యొక్క ముని మనవరాలు, హ్రస్వరోమ మహారాజు యొక్క మనవరాలు, జనక మహారాజుకు కుమార్తె అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, సకల భువనాలని అధిష్ఠించినటువంటి ఆమె, మిథిలా నగరంలో పుట్టినటువంటి ఆమె అయినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సీతా పరమేశ్వరియే కన్యా అని అమ్మాయి తరపు యొక్క బ్రాహ్మణ ఋత్వికులు అబ్బాయి తరపు వాళ్ళకి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ అడుగుతారు వాళ్ళు, మళ్ళీ ఎవరు అమ్మాయి తరపు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఎప్పుడైతే సంబంధానికి మాటలు అయ్యేటప్పుడు అందరినీ పిలవం మనం. వివాహ సమయంలో వివాహం అయ్యేటప్పుడు అందరినీ పిలుస్తాము. జాగ్రత్తగా అందరినీ పిలిచి మన కళ్యాణ మండపం అది పెట్టి జాగ్రత్తగా వివాహం అది జరిపిస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మాయి గురించి అయితే విన్నారయ్యా, ఇప్పుడు అబ్బాయి ఎవరు, అబ్బాయి ఎటువంటి వాడు అని అడుగుతున్నారు మళ్ళీ అమ్మాయి తరపు వాళ్ళు.
అందుకోసమని అబ్బాయి యొక్క వర్ణన చెప్తున్నారు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ త్రయారహేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారహేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సకల భవనాధీశ్వర స్వరూపాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే కన్యార్ధినే వరాయ. ఇప్పుడు ఎవరట వరుడు ఎవరట? నాభాగ మహారాజ వర్మణుని యొక్క ముని మనవడు అజ మహారాజు వర్మణుడు గారి యొక్క మనవడు దశరథ మహారాజు యొక్క కుమారుడు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల భువనాలని నడిపించేటువంటి వాడు స్థితికారకుడు అయినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తియే వరుడు అని చెప్పారు. ఇంకిక్కడ నుంచి స్వామివారి యొక్క లగ్నాష్టకాలు, మంగళాష్టకాలు, మహాసంకల్పం, చూర్ణిక ఇవన్నీ ప్రారంభమవుతాయి. కన్యాదానం చేస్తే వచ్చే భగవతో మహాపురుషస్య అనంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య అపరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోఘ మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహత్ అహంకార పృథివ్యాపస్థాయజో వాయురాకాశాత్ శుద్ధజలార్ణవైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये वो सकलाधिष्ठाय इंद्र अग्नि यम निरृत वरुण वायु कुबेर विषादि अष्टदिक्पालक पालिते लोकाचलमलहिते वलयाकारलवणेक्षु सुरा सर्पितधिक्षीर शुद्धजलार्णवैरावृतेस्मिन् महति जम्बू प्लक्षलशाल्मलि कुशक्रौञ्च శాఖ పుష్కరాఖ్యై సప్తవేర్ద్వీపైర్ద్వీపితే మహేన్ దేశాలలో కన్యాదానం జరిగేటువంటిది, అటువంటి శ్రీరాముడి యొక్క కళ్యాణం జరిగింది అనేటువంటిది వర్ణన అవుతుంది. ఇక్కడి నుంచి స్వయంభువ స్వారోజిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి చంద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి విష్ణు సావర్ణి రుద్ర సావర్ణి రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే. ఏ మన్వంతరంలో శ్రీరాముడి యొక్క కళ్యాణం జరుగుతోంది అనేది జరిగింది చెప్పామన్నమాట. మత్స్య కూర్మ దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిరాది శిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే. వైవస్వత మన్వంతరంలో శాలివాహన శకంలో పంచాశీతిశత సహస్ర వర్షాతీతే షష్ఠిశతే వర్ష వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన షష్ఠి సంవత్సరాణాం మధ్యే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరస్తు వాసరః మృదువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః శ్రీమత గోత్రాద్భవానాం జన్మ. అందరూ చెప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చెప్పేది. జాగ్రత్తగా చెప్పులు వింటారా? లో ఇప్పుడు చెప్పేది మీరు ఎంత జాగ్రత్తగా చెప్తే మీకు అంత ఫలితం వస్తుంది. మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణ
క్షణ పర్యంతం పర్యంతం మధ్యే మధ్యే వర్తిన వర్తిన కాలే కాలే బాల్య బాల్య యవ్వన యౌవన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేశ జాగ్రత్త జాగ్రత్త స్వప్న స్వప్న సుషుప్తి సుషుప్తి సమస్త సమస్త అవస్థేషు అవస్థేషు మనః మనః వాక్ వాక్ ఇంద్రియ ఇంద్రియ వ్యాపారైః వ్యాపారైః అహసి ఆసి ప్రకాశే చ ప్రకాశే చ జ్ఞానతో జ్ఞానతో అజ్ఞానతశ్చ అజ్ఞాత సమస్త సమస్త పాప పాప క్షయద్వారా క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం మయా సహ మయా సహ దశపూర్వేషాం దశపూర్వేష దశ దశ అపరేషాం పరేషాం మత్ మత్ వంశానాం వంశానాం సర్వేషాం సర్వేషాం పితॄణాం పితॄణాం నరకాది నరకాది ఉత్తీర్య ఉత్తీర్య శాశ్వత శాశ్వత బ్రహ్మలోక బ్రహ్మలో నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గంగా గంగా వాలుకాభి వాలుకాది సప్త సప్త ఋషిమండల ఋషిమండల పర్యంతం పర్యంతం కృత రాశి రాశి వర్ష వర్ష సహస్ర సహస్ర అవసాన అవసాన కాలే కాలే ఏకైక ఏకైక వాలుక వాలుక అపకర్ష ఉపకర్ష క్రమేణ క్రమేణ సర్వరాస్య సర్వరాశ పకర్షణ ఆకర్షణ అపకర్షణ అపర్షణ సంమిత సంమిత కాలే కాలే బ్రహ్మలోక బ్రహ్మలోక నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇది ఓపెన్ కాదు రాశి వర్ష సహస్ర సహస్ర అవసాన కాలే అవసానక ఏకైక ఏకైక తిల తిల అపకర్ష అపకర్ష క్రమేణ క్రమేణ సర్వరాస్య సర్వరాశ పకర్షణ ఆకర్షణ సంమిత కాలే సంయుక్తకాల బ్రహ్మలోక బ్రహ్మలో నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం యవైః దేవైః చంద్రమండల చంద్రమండల పర్యంతం పర్యంతం కృతరాశి రాశి వర్ష వర్ష సహస్ర సహస్ర అవసాన కాలే అవసానకాలే ఏకైక ఏకైక యవ అపకర్ష అపకర్ష క్రమేణ క్రమేణ సర్వరాస్య సర్వరాశ పకర్షణ ఆకర్షణ సంమిత కాలే సంయుక్తకాలే బ్రహ్మలోక బ్రహ్మలో నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మాశైః ధ్రువమండల రోమండల పర్యంతం పర్యంతం కృతరాశి రాశి వర్ష వర్ష సహస్ర సహస్ర అవసాన కాలే అవసానకాలే ఏకైక ఏకైక మాష ఆశ అపకర్ష అపకర్ష క్రమేణ క్రమేణ సర్వరాస్య సర్వరాశ పకర్షణ ఆకర్షణ సంమిత కాలే సంయుక్తకాల బ్రహ్మలోక బ్రహ్మలో నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గోలోమభిః గౌరవమవి నక్షత్రమండల నక్షత్రమండల పర్యంతం పర్యంతం కృతరాశి కృతరాశి వర్ష వర్ష సహస్ర సహస్ర అవసాన కాలే అవసానకాలే ఏకైక ఏకైక లోమ లోమ అపకర్షణ అపకర్షణ సంమిత సర్వరాస్య అపకర్షణ సంమిత కాలే సంయుక్తకాల బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం ఇందాక చెప్పిన విధంగా తిలై సూర్యమండల పర్యంతం గంగా నది ఒడ్డులో నువ్వు గింజ మీద నువ్వు గింజ పేర్చుకుంటూ వస్తే ఎన్ని సంవత్సరాలైతే ఎన్ని నువ్వులైతే పడతాయో ఒకద్ద మీద మినపద్ద పెట్టుకుంటూ వస్తే ఎన్ని సంవత్సరాలైతే ఎన్ని మినపధాన్యం అయితే పడతాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మగాధంలో బ్రహ్మలోకంలో ఉంటారు. అలాగే చెప్పాలి మళ్ళీ ఎన్ని యాగాలు చేస్తే వచ్చే ఫలితం ఒక కన్యాదానం చేస్తే వస్తుందో చెప్పిస్తున్నాను, జాగ్రత్తగా చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన రాజసూయ వాజపేయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవ సిద్ధ్యర్థం త్రిగుణీకృత యాగాలు అగ్నిష్టోమ యాగాలు అతిరాత్రులు ఆప్తోరి అంటే అతిరాత్రం అంటే రాత్రి పగలు వాళ్ళు బంధన లేకుండా భేదం లేకుండా చేయడం. అగ్నిష్టోమం అంటే అగ్ని వెలుగుతున్న అగ్ని ఆరకుండా చేయడం. త్రిగుణీకృతం అంటే మూడు గుణాలని ఏకం చేసేటువంటి యాగము. అలాగే శాంతపన యాగము, రాజసూయ యాగాలు మహారాజులు చేసేవారు ఒకప్పుడు. పరీక్షిత మహారాజు దగ్గర తర్వాత ఇంకెవరు చేయడం మానేశారు. రాజసూయ యాగము, అశ్వమేధ యాగం రామచంద్ర పరబ్రహ్మ స్వామి వారు చేశారు, రామచంద్రమూర్తులు వారు. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు అవి చేసిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు చేయడానికి.
వాజపేయ యాగాలు, అశ్వమేధాది శతక్రతువులు అంటే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితము జన్మ జన్మని రాజాధి రాజో భూత్వ సమస్త సుఖావస్థ భూయాతతో విష్ణు సాయుధ్య ఫల అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉద్దిశ్య శ్రీ లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యాదాన సమయే వరపూజ సహిత లగ్నాష్టక మంగళాష్టక పారాయణాన్ని కరిష్యే. జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ రైట్ వేసేసారా? ఒక్క రాముల వారి దగ్గరే వేయమన్నా నేను. అందరికీ పెళ్లి చేయట్లేదు, మనం రాముడిగా చేస్తున్నాం అవునా? మరి రామ కళ్యాణంలో రాముడిగా వేయాలి, వరుడా అక్కడే వీళ్ళందరూ సాక్షి భూతులు. ఇప్పుడు జాగ్రత్తగా అలాగే ఇప్పుడు మళ్ళీ అక్షంతలు సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణస్య సావధాన తదేవ లగ్నం శివనందరేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రేవం స్మరామి. సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణస్య సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణస్య సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబరరత్నభూషా కళ్యాణ గౌరీ శుభమంగళాద్రి వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. స్వామివారికి అమ్మవారికి మధ్యపర్కం అంటే అమ్మవారికి స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ జరుగుతుంది. పని చేస్తలే
ఆడంటే చూడు ఫోటోలు తెస్తాను టైమే यशो में तेज समृद्धता ఇక్కడ పోయి బాబు తలంబ్రాలు
కూర్చుంది కానీ ఆడికొచ్చి వాళ్ళు కావాలి రావుల ఎదురు కూర్చో వీడు ఒక్కసారి ఖమ్మం నిలబడి నిలబడా महोत्सव समये नीललोहित देवता अनुग्रह सिद्ध्यर्थम सर्वमंगल संप्राप्ति सिद्ध्यर्थम नीललोहित देवता पूजा करिष्ये अक्षंतल
పడంలే 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 చాలా టైం పాస్ బాగు చేస్తుంది కాస్త ప్లేస్ ఇస్తే మా మేళగాలు కనపడతారు. వాళ్ళు పోయిన రోజులు మూట కట్టుకున్న రోజులు వాళ్ళ పని అయిపోయింది ఇంకా ఇక్కడే ఉన్నారు. నల్ల పూసలు బైక్లో చెప్పండి స్వామి కనబడుతున్నాయి. బ్రహ్మముడి జాగ్రత్తగా దండం పెట్టుకోండి. ఇక్కడి నుంచి జరిగేవన్నీ దేవుడికి కార్యక్రమం సరేనా? పైనుంచి ఒక పంది తెప్పించాను. అక్కడ కూడా ఒకటి ఉంది. ఇది వెళ్ళి ఇందాక బట్టలు ఇచ్చారు. నేను ఇచ్చింది నాకు తెలుసు సార్. మొత్తం కాదు. 2:30 బయలుదేరాల 3 కుండాల